హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరఫు నుంచి ఎస్ఐ ఎగ్జామ్స్ డేట్స్ గాను ఒక ఇంపార్టెంట్ పేపర్ ఆర్టికల్తో ఈ వీడియోలో తెప్పబోతున్నాం. గత్యంతరం లేక విధుల్లోకి అనే పేపర్ ఆర్టికల్ ద్వారా ఎస్ఐ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఆ ఆర్టికల్ వివరాలు చూసినట్లయితే, డ్యూటీలో రిపోర్ట్ చేసిన కానిస్టేబుల్ సెలవు పెట్టి ఎస్ఐ పరీక్షకు సిద్ధమవుతున్న 3000 మంది కానిస్టేబుల్, హోంగార్డులు మరియు ఎన్నికల నేపథ్యంలో సెలవులు రద్దు చేసిన పోలీస్ శాఖ ప్రిపరేషన్కు సమయం లేదని రాత పరీక్ష వాయిదా వేయాలని విజ్ఞప్తి. ససేమిరా అంటున్న పోలీస్ శాఖ ఏప్రిల్ 2021 తేదీల్లో రాత పరీక్షకు ఏర్పాట్లు. ఇప్పుడు ఆర్టికల్ వివరాలు చూసినట్లయితే, తెలంగాణలో ఎస్ఐ రాత పరీక్ష కోసం సెలవు పెట్టి మరీ సిద్ధమవుతున్న కానిస్టేబుల్ తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లో చేరాలి అని పోలీస్ శాఖ ఆదేశించింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం సెలవులన్నీ రద్దు చేసిన డీజీ కార్యాలయం కానిస్టేబుల్ అంతా ఏప్రిల్ 1 నాటికి తప్పకుండా విధుల్లో హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో చేసేదేమీ లేక ఇన్ని రోజులు ఇంటి దగ్గరే ఉంటూ రాత పరీక్ష ప్రిపేర్ అవుతున్న వారంతా డ్యూటీలో రిపోర్ట్ చేసి విధులకు హాజరవుతున్నారు. అటు ఎస్ఐ రాత పరీక్షలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని పోలీస్ శాఖలోని హోంగార్డులు, కానిస్టేబుల్ వేడుకుంటూనే ఉన్నారు. కానీ గతేడాది ఎస్ఐ రాత పరీక్షకు నోటిఫికేషన్ రాగా మార్చి చివరి నాటికి శారీరక పరీక్షలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కొందరు కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్కు చెందిన ఒక కానిస్టేబుల్కు ఇటీవలే 32 సంవత్సరాలు నిండాయి. ఇప్పటికే ఎస్ఐ శారీరక పరీక్షలు పూర్తి చేసి రాత పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. డ్యూటీ చేస్తూనే రాత పరీక్షకు సిద్ధమవడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరియు అలాగే మరొక కానిస్టేబుల్ ఆవేదన చూసినట్లయితే, కరీంనగర్కు చెందిన ఓ కానిస్టేబుల్ 10 ఏళ్ల కింద డిపార్ట్మెంట్లో చేరాడు. ఈ మధ్య డిగ్రీ పూర్తి చేసిన యువకులతో పోటీ పడాలంటే రాత పరీక్షలకు ఇప్పుడున్న తక్కువ సమయం సరిపోదంటున్నాడు. ఇది కానిస్టేబుల్ ఆవేదన. వాస్తవానికి ప్రస్తుతం పోలీస్ శాఖలో దాదాపుగా 3000 మందికి పైగా కానిస్టేబుల్ ఎస్ఐ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 2021 తేదీల్లో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వీరికి రాత పరీక్షలు నిర్వహించనుంది. అయితే సమయం తక్కువగా ఉందని పరీక్షను వాయిదా వేయాలని డిపార్ట్మెంట్లోని కానిస్టేబుల్, హోంగార్డులు అభ్యర్థిస్తున్నారు. దీనిపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అయినా పరీక్షను వాయిదా వేసేది లేదంటూ హోంశాఖ స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల తర్వాత అనధికారంగా సెలవుల్లో ఉన్న కానిస్టేబుల్ అందరికీ నోటీసులు పంపి టెలిఫోన్లో వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించింది. ఫలితంగా వారంతా ఏప్రిల్ 1లోగా అంతా రిపోర్ట్ చేసి విధుల్లోకి చేరారు. వాయిదా వేసే సమస్యే లేదు. ఈ విషయంలో పోలీస్ శాఖ పలుమార్లు తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేవని రిక్రూట్మెంట్ బోర్డు చెప్పేసింది. ఇప్పటికే 2,10,000 మంది శారీరక పరీక్షలు నిర్వహించిన బోర్డు ఫైనల్ రాత పరీక్షలకు ఏర్పాటు చేసింది. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఐ సంబంధించి ఎగ్జామినేషన్ అప్డేట్. చివరగా చూసినట్లయితే, టీఎస్ఎల్ పిఆర్పి బోర్డు ఎగ్జామినేషన్ డేట్స్లో ఎటువంటి మార్పులు చేయట్లేదని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించి నెక్స్ట్ ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.